మునరా ఆగ్రో టెక్నాలజీస్. రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు మురళీమోహన్. నేను వచ్చేసి డెవలప్మెంట్ ఆఫీసర్గా మునరా ఆగ్రో టెక్నాలజీ కంపెనీలో పనిచేస్తున్నాను. నంద్యాల టెరిటరీలో జాబ్ చేస్తున్నాను. మనం వచ్చేసి కొత్తపల్లి గ్రామంలో ఉయ్యాలవాడ మండలంలో నంద్యాల జిల్లాలో ఉన్నాము. మనం వచ్చేసి దాదాసాహెబ్ గారి నర్సరీ టొబాకో అంటే పొగాకు నర్సరీలో ఉన్నాము. వారు వచ్చేసి పొగాకు సాగు చేస్తారు, ప్రతి సంవత్సరం చేస్తారు. వాళ్ళు ఈ సంవత్సరం పొగాకు నార చేస్తున్నారనమాట. వాళ్ళు వచ్చేసి మన గోల్డ్ బ్లాక్ ఎంటెక్ వాడడం జరిగింది. వాళ్ళు వాడకముందు ఏ విధంగా ఉంది, వాడిన తర్వాత ఏ విధంగా ఉందో, రైతు మాటల్లో రిజల్ట్ ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. సార్ మీ పేరు సార్? సార్ నా పేరు దాదాసాహెబ్ సార్. మీ గురించి చెప్పండి సార్. మీరు సార్ మా సొంత ఊరు తొడమల్లినే సార్. నేను కొత్తపల్లిలో ఇప్పటికి 2వ సంవత్సరం సార్ ఇక్కడ నర్సరీ వేయడం. ఓకే. ఇది నర్సరీ ఫస్ట్లో వేసినప్పుడు ఏంటంటే మొలక శాతం వచ్చి పచ్చగా తిరుక్కొని చనిపోతాను. అది ఓకే. చనిపోతుంటే నేను ఈ ప్రాబ్లం గమనించి 2-3 రకాల పొడి మందులు స్ప్రే చేసిన సార్. ఓకే. కానీ ఏం ఫలితాన్ని ఇవ్వకుండా ఆలగడ్డకు వేరే మందు తెచ్చుకోవడానికి పోతుంటే మార్గ మధ్యలో రూపను కూడా అతను ఉయ్యాడలో మందులో కూడా పెట్టినాడు సార్. ఆయన ఇట్లా ఇంటెక్ వాడు బాగుంటుంది మా ఫ్రెండ్ అతను అని అంటే అతని మాట మీద నేను తెచ్చుకొని వాడినాను ఇంటెక్. వాడిన తర్వాత మార్పు అయితే గమనించాను సార్. గమనించిన తర్వాత అదే ఆయన ఏం చెప్పినాడంటే తర్వాత దీని మీద గ్రీన్ గోల్డ్ వాడు ఒకసారి స్ప్రే చెయ్యి అని చెప్తే అది కూడా గోల్డ్ బ్లాక్ అది కూడా వాడినాను సార్. అది వాడితే నర్సరీ అది అప్పటికి ఇప్పుడు కనీసం అంటే నాకు 100కి అప్పుడు 10% ఉండేది. ఈ బొద్దులు వచ్చినాక దేవుని అయితే 70-80% పూర్తయింది. డెవలప్మెంట్ కానీ దీంట్లో తెగుళ్ళు అరికట్టుకోవడానికి కానీ ఏ విధంగా అయినా కానీ నాకు అది చాలా సహాయం చేసింది సార్. ఈ ఎంటెక్ అనే మందు కానీ గోల్డ్ బ్లాక్ కానీ సార్ మీరు పక్కనే మీ నర్సరీ ఉంది కదా సార్, ఈ నర్సరీలో కొంతమంది వేరే రైతులు ఉన్నారు కదా. అవును సార్. వాళ్ళు వాడలేదు. అవును. వాళ్ళ దానికి మన దానికి ఏం తేడా గమనించారు మీరు? సార్ నేను గమనించేది ఏంటంటే దీంట్లో కొద్దిగా ఆడాడ దెబ్బ తింటుంది సార్. కలర్ అయినా కానీ ఏదైనా కానీ కలర్ కూడా మన దాంట్లో ఉండడానికి దీంట్లో చాలా డిఫరెంట్ ఉంది సార్. మన చూచే చాలా ఇది నర్సరీ మొక్క. మీరు చెప్పండి దీని గురించి ఏం తేడా గమనించారు మీరు? సార్ ఇది మనం గోల్డ్ బ్లాక్ వాడినది సార్. ఇది ఏది వాడింది ఇది వాడినది సార్. ఇది గోల్డ్ బ్లాక్ వాడినది. గోల్డ్ బ్లాక్ ఎంటెక్ వాడిన మొక్క ఇది వచ్చేసి మామూలుది సార్. మామూలు వాడకుండా ఉండేది సార్. ఇది వచ్చేసి గోల్డ్ బ్లాక్ మరియు ఎంటెక్ వాడిన నర్సరీ మొక్క. అవును సార్. ఇది వచ్చేసి వాడని మొక్క సార్. ఒకసారి రైతు సోదరులందరూ అన్న మీరు ఒకసారి దగ్గర రండి అన్న, మీరు చెప్పండి అన్న, మీకు దీని గురించి ఏమి చెప్తాను, మీ ఎంత తేడా ఉందో మీరు గమనించి. చాలా సార్. దానికి కనీసం అంటే 70-80% వారం. దాంట్లో కొద్దిగా డెవలప్మెంట్ కానీ పెరుగుదలలో వారంది, ప్లస్ దీంట్లో తెగుళ్ళలో వారంది సార్. తెగుళ్ళు కూడా చాలా తక్కువ సార్ ఇది వాడిన తర్వాత. నేను మీకు ఒకసారి చెప్తాను మీకు ఏమేమి తేడా గమనిస్తారంటే, ఫస్ట్ మనము వేరు వ్యవస్థ చూసినాం అనుకోండి. వేరు వ్యవస్థ కానీ ఆకు క్వాలిటీ కానీ కాండపు సైజు కానీ తర్వాత వచ్చేసి దీంట్లో ఎన్ని ఆకులు ఉన్నాయి మనకు? 1, 2, 3, 4 చిన్న ఆకు ఉంది. దీంట్లో మీరు చూసినారంటే 1, 2, 3, 4, 5 ఆకు వస్తుంది. ఇక్కడ 3 ఆకులు, ఇక్కడ 5 ఆకులు. సైజు చూసినారనుకోండి ఒక్కొక్క సైజు. ఈడ పెద్ద ఆకు తీసుకుంటే ఇక్కడ చిన్న ఆకు ఉంది. అంటే ఒక ఆకు సంబంధించి 4 ఆకుల పెద్దగా ఉంది. ఒకసారి గమనించండి. గోల్డ్ బ్లాక్ ఎంటెక్ వాడడం వల్ల రైతు క్వాలిటీ కొమ్మ క్వాలిటీ కానీ తర్వాత వచ్చేసి వేరు వ్యవస్థ కానీ కాండం కానీ ఆకు కానీ ప్రతి ఒక్కటి రిజల్ట్ అనేది మనం ఇప్పుడే కళ్ళ ముందు చూడొచ్చు అనమాట. వాడిన దానికి రైతు దాదాసాహెబ్ గారు చాలా ధన్యవాదాలు అండి. మీరు మా ప్రోడక్ట్ వాడినందుకు. మీరు అదేవిధంగా 10 మంది రైతులకు చెప్పండి మీరు కూడా మా ప్రోడక్ట్ గురించి. అన్న మీరంతా చూస్తున్నారు కదా, మీరు రైతులే కదా, మీరు చూస్తున్నారు కదా, మీరు ఏమేమి తేడా గమనించారు ఒకసారి చెప్పండి అన్న. వీటిలో కుళ్ళు తెగులు, పురుగు తెగులు చాలా డిఫరెన్స్ ఉంది సార్. గమనిస్తారా తేడాలో? గమనిస్తాను సార్. ఇప్పుడు ఈ ముక్కకు కుళ్ళు తెగులు ఉంది. ఇది నలుపు ఉంది. తెగులు కానీ తక్కువ ఉన్నాయి. బ్లాక్ కలర్ ఎక్కువ ఉంది, అది రెడ్ కలర్ ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు అలాగే కుళ్ళు తెగులు దీనిలో వాడిన దానికి కుళ్ళు తెగులు కానీ ఆకు ఫ్రెష్గా ఉంది, బాగుంది, క్వాలిటీ బాగుంది. వాడిన దానికి అది కుళ్ళు తెగులు ఉన్నాయి, ఎరుపు క్లియర్ కనొస్తుంది మాకు. ఓకే అన్న. రైతు సోదరులందరికీ నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్స్ అన్న.